జై శ్రీరామ్ అందరికీ. దోసకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూద్దామా? సమ్మర్‌లో చాలా చలవ. పెరుగు తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు. కావలసినవి దోసకాయ తురుముకొని పెట్టుకోవాలి. పెరుగు అండ్ కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు అంటే గార్లిక్, పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న గార్లిక్ వేసి కొంచెం కలుపుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా తురుముకొని పెట్టుకున్న దోసకాయను కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలిపి సాల్ట్ వేసి మూత పెట్టినాక కొద్దిగా అది మగ్గి దగ్గరకు వచ్చేలా చూసుకోవాలి. తర్వాత స్టవ్ ఆర్పేసుకోవాలి. తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత. ఎందుకంటే వేడి మీద వేస్తే పెరుగు విరిగినట్టు అవుతుంది. అందుకే చల్లారిన తర్వాత వేసుకోండి. టేస్టీ టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ. చూసి ఊరికనే ఉండకండి. డిష్‌ని ట్రై చేయండి. టేస్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్‌లో పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.